ఎక్సెల్లో యూజ్ చేస్తున్న డేటాబేస్ని పవర్ బి కనెక్ట్ చేసుకుని విజువలైజేషన్స్ చేయొచ్చా? మీకు డౌట్ ఉందా ఇది ఏదైనా? ఇలాంటి కాన్సెప్ట్ అన్ని ఎక్సెల్ ఇట్సెల్ఫ్లోనే చేయొచ్చు. ఆ క్లారిటీ మీకు ఇస్తాను. సో డేటాని ఇంకో చోటు నుంచి మనం ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకొని హౌ క్యాన్ వి ట్రాన్స్ఫర్ ద డేటా అండ్ హౌ క్యాన్ వి అప్ అండ్ మెర్జ్ ఆర్ ఈవెన్ ఎనీ క్యాలిక్యులేషన్స్ ద డేటా ఫ్రమ్ అనదర్ డేటా సోర్సెస్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ స్పెషల్గా డేటా సోర్సెస్ కావాలంటే ఎక్సెల్ ఎక్స్ట్రాగా తీసుకుంటారు, ఎస్క్యూఎల్ తీసుకుంటారు. ఇది కాకుండా మీరు ఎనీ డేటా సోర్స్ లైక్ టెక్స్ట్ కానీ, సిఎస్వి కానీ, లేకపోతే ఇంకో పోస్ట్ గ్రీ కానీ, మై ఎస్క్యూఎల్స్ కానీ ఎనీ డేటా సోర్స్ చేయొచ్చు. నేను మటుకు స్పెషల్గా ఫ్రమ్ అనదర్ డేటా సోర్స్ యాజ్ ఎక్సెల్, ఫ్రమ్ అనదర్ డేటా సోర్స్ యాజ్ ఎస్క్యూఎల్ ఎలా లోడ్ చేయాలి ఈ కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేద్దాం. So today the class is about mastering the Power Query in Excel. ఈ కాన్సెప్ట్ తెలిస్తే యూ కెన్ బికమ్ మాస్టర్స్ ఇన్ ఎక్సెల్ యూజింగ్ ద పవర్ క్వెరీ ఎడిటర్. సో ఏమేమి డిస్కస్ చేద్దామంటే ఎట్ ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ సమ్ డెఫినేషన్స్ ఆఫ్ పవర్ క్వెరీ. తెలియాలి కదా, వాట్ ఈస్ పవర్ క్వెరీ, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద పవర్ క్వెరీ. సో డెఫినేషన్స్ చెప్తాను. తర్వాత హౌ క్యాన్ వి ఎనేబుల్ ద పవర్ క్వెరీ ఇన్ ఎక్సెల్. ఎక్సెల్లో పవర్ క్వెరీ ఎడిటర్ రావాలంటే కొన్ని ఆప్షన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఆప్షన్స్ ఎలా చేంజ్ చేయాలి అవి డిస్కస్ చేద్దాం. ఎక్సెల్లోకి వెళ్ళడము, ఓకే, ఎవ్రీథింగ్ మీకు క్లియర్ గా చూపిస్తాను. ఆఫ్టర్ దట్ వి యాక్సెస్ ద పవర్ క్వెరీ ఎడిటర్ ఇన్ ఎక్సెల్. సో పవర్ క్వెరీ ఎడిటర్ ఎక్సెల్ గా తీసుకుందాం. ఒకసారి పవర్ క్వెరీ అండ్ పవర్ క్వెరీ ఎడిటర్ వచ్చిన తర్వాత ఎలా యాక్సెస్ చేయొచ్చు డేటాని, ఏదైనా ఒక డేటాబేస్ లైక్ ఎంఎస్ యాక్సెస్ ఎలా మనం డేటాను లోడ్ చేయొచ్చు, లోడ్ చేస్తే ఏం జరుగుతుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఎలా చేస్తుంది డేటా, ఇవన్నీ కూడా చూద్దాం. Now the workflow of the Power Query, nothing but extraction. How can we extract the data? Adi chuddam. How can we connect the data? How can we transform? And after loading, what can we do? Ivanni chustam. So data ni merge chesukodam, extra capabilities unnanamata data lo. So exploring the extra capabilities of Power Query like append, merge, ivanni kuda chuddam. Next కొన్ని కీ టిప్స్ కావాలి పవర్ క్వెరీ యూజర్స్ కి. సో దట్ ఇది నేర్చుకోవడమే కాదు, మనం కొన్ని టిప్స్ మెయింటైన్ చేస్తే వీ కెన్ బికమ్ మాస్టర్స్ ఇన్ పవర్ క్వెరీ ఎడిటర్. సో ఆ కొన్ని కీ టిప్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ ఆల్ అబౌట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ దిస్ క్లాస్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాషిణి ఎట్ ద టెక్ గైడ్. ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఎక్సెల్ కాన్సెప్ట్స్ ని, అంటే ఎక్సెల్ లో ఉన్న డేటాబేస్ ని జనరల్ గా పవర్ బిఐకి కనెక్ట్ చేసుకొని అక్కడ విజువలైజేషన్స్ కానీ, డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, క్యాలిక్యులేషన్స్ కానీ ఇవన్నీ చేస్తాం. ఓకే, అలాగే కాకుండా ఈవెన్ ఇన్ ద ఎక్సెల్ లో మనం డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ త్రూ ద విబిఐ చేయొచ్చు. ఈ విబిఐ క్వరీ ద్వారా ఏమవుతుందంటే దీన్ని పవర్ క్వరీ అని కూడా అనొచ్చు. సో ఈ పవర్ క్వరీ ద్వారా ఏం చేస్తాము, డేటాని ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, లోడింగ్ కానీ, సమ్ మోడిఫికేషన్స్, డేటాని మెర్జ్ చేయడం, డేటాని అపెండ్ చేయడం, ఇలా ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని ఫ్రమ్ అనదర్ డేటా సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసుకొని ఎక్సెల్ ఇట్ సెల్ఫ్ చేయొచ్చు. So today we are making a mastering Power BI in Excel. So Power BI Excel ఎలా చేసుకుంటాం, పవర్ BI అనకూడదు, పవర్ క్వరీ అందాం. ఎందుకంటే పవర్ బిఐ అంటే మళ్ళీ ఇంకో టూల్కి వెళ్ళి చేయాలి. ఇక్కడ ఇంకో టూల్కి వెళ్ళాల్సిన పని లేదు, ఎక్సెల్ ఇట్ సెల్ఫ్ లోనే మనం చేసుకోవచ్చు. సో టుడే వీఆర్ డిస్కసింగ్ దీస్ థింగ్స్. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us start the class. So today you are going to become master in Power Query in Excel. Okay, ఈ పవర్ క్వెరీ కాన్సెప్ట్ అనేది చెప్తున్నాను కదా, చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ పవర్ బిఐ టూల్ లేకుండా కూడా హౌ క్యాన్ వి యూజ్ ద పవర్ క్వెరీ అనే కాన్సెప్ట్ మీకు తెలిస్తే యూ విల్ బికమ్ లైక్ ఏ మాస్టర్స్ ఇన్ ఎక్సెల్. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us లెర్న్ వాట్ ఈస్ పవర్ క్వెరీ. చూద్దాం. పవర్ క్వెరీ ఇస్ నథింగ్ బట్ ఏ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కనెక్టివిటీ టూల్ integrated in the Excel to handle the data. ఇది definition. So Power Query is a data transformation and it's a connectivity tool. అక్కడ ఒక టూల్ ఉంటుంది, it's a connectivity tool which is integrated through the Excel. Okay, ఇదంతా కూడా మాక్సిమం దేనికి యూజ్ చేస్తాం, ఫైనల్ గా టు హ్యాండిల్ ద డేటా. దట్స్ వై a definition of the Power Query ఎలా చెప్పొచ్చు, Power Query is a robust, that is data transformation and connectivity tool to integrate through the Excel to handle the data. It allows the connections from various data sources. Different types of data sources though it will allows anamata, and we can apply the transformations to clean and shape the data. Next, Power Query eliminates the need of extension manual data or coding. Next,
ఈ పవర్ క్వరీ, దిస్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఇన్ ద ఎక్సెల్ విచ్ కెన్ హ్యాండిల్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ విత్ సింపుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ టూల్స్. ఓకే, ఇవి మన పవర్ క్వరీ యొక్క అడ్వాంటేజెస్, పవర్ క్వరీ యొక్క డెఫినేషన్స్. నేను మీకు పవర్ క్వరీ అన్ని కూడా చూపిస్తాను ఒకసారి ఎక్సెల్ లోకి వెళ్ళిన తర్వాత. సో మాక్సిమం అది చేసిన తర్వాత యూ విల్ ఫీల్ లైక్ వీ హ్యావ్ డన్ సంథింగ్ పర్ఫెక్ట్. ఓకే, నౌ నెక్స్ట్ ఈ పవర్ క్వరీ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ గో ఫర్ ఫైల్ లో ఆప్షన్స్ లో యాడ్ ఇన్స్ కి వెళ్ళండి. నౌ టు మేనేజ్ go for COM add-ins and say simply go. Next, Microsoft Power Query అని ఉంటుంది, అది చెక్ చేయండి అండ్ సింప్లీ సే ఓకే. మీరు ఇలాగే ఆప్షన్స్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి, మీకు ఈజీగా కనిపించేస్తుంది. ఓకే, నెక్స్ట్ నౌ హౌ టు యాక్సెస్ ద పవర్ క్వరీ ఎడిటర్. పవర్ క్వరీ ఎడిటర్ ఎలా యాక్సెస్ చేయొచ్చో చూడండి. నౌ గో ఫర్ డేటా, గెట్ డేటా, లాంచ్ పవర్ క్వరీ ఎడిటర్. ఇది చేద్దాం. ఓకే, ఒకసారి మీరు మన దగ్గర పవర్ క్వరీ ఎడిటర్ లేకపోతే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ తీసుకోండి. అంటే ఫస్ట్ ఇదంతా ఎంటర్ చేసేసుకోండి. ఫైల్ కి వెళ్ళండి, ఆప్షన్స్ లో యాడ్ ఇన్స్, ఆఫ్టర్ దట్ మేనేజ్, అక్కడ కనిపిస్తుంది మీకు COM యాడ్ ఇన్స్ అని ఉంటుంది, అది తీసుకోండి. నౌ క్లిక్ ఆన్ గో. ఆఫ్టర్ సెలెక్ట్ ద మైక్రోసాఫ్ట్ పవర్ క్వరీ ఫర్ ఎక్సెల్. ఓకే, నెక్స్ట్ అది చేసితే సరిపోదు అనమాట. ఎడిటర్ ని మనం యూజ్ చేసుకోవాలంటే గో ఫర్ డేటా, గెట్ డేటాలో లాంచ్ పవర్ క్వరీ ఎడిటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ పవర్ క్వరీ వర్క్ ఫ్లో, కనెక్షన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ లోడింగ్ ఇదంతా ఎలా చేయాలో చూద్దాం. ఈ పవర్ క్వరీ వర్క్ ఫ్లో అంతా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పవర్ క్వరీ ఎడిటర్ రావాలి కదా. సో లెట్ మీ గో త్రూ ద ఎక్సెల్ కి వెళ్ళి ఒకసారి ఈ ఎక్స్ట్రాక్షన్, కనెక్షన్స్ అని చేసే ముందు ఒకసారి అక్కడికి వెళ్ళి ఎలా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఎలా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, పవర్ క్వరీ ఎడిటర్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఆ కాన్సెప్ట్ మీకు ఎక్సెల్ లో చూపిస్తాను. దెన్ ఎక్సెల్ లో చూపించే ముందు ఇక్కడ ఎందుకు ఇంత స్టెప్స్ పెట్టానంటే ఎక్సెల్ వ్యూ లాంగ్ వ్యూ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఏం పాయింట్ అర్థం కాకపోతే ఇది యూజ్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, సో లెట్ us గో త్రూ ఎక్సెల్. నేను కాన్సెప్ట్ నేను ఎక్సెల్ లోకి చూపిస్తున్నాను. ఎక్సెల్ షీట్ లో ఫైల్ క్లిక్ చేయండి. ఫైల్ ట్యాబ్ లో లాస్ట్ లో కనిపిస్తుంది, ఇక్కడ ఉంటుంది లాస్ట్ లో ఆప్షన్స్. సో ఆప్షన్స్ క్లిక్ చేసుకోండి. ఆప్షన్స్, నౌ ఇక్కడ యాడ్ ఇన్ సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఇన్స్, నా ఆఫ్టర్ దట్ మేనేజ్ అని ఉంది కదా, ఈ మేనేజ్ దగ్గర క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ COM యాడ్ ఇన్స్ అని ఉంటుంది, ఈ COM యాడ్ ఇన్స్ క్లిక్ చేసుకొని అండ్ సే గో. ఓకే, సో మన యాడ్ ఇన్స్ అన్ని యాడ్ చేసుకుంటుంది. యాడ్ ఇన్స్ ప్లగ్ అని సింప్లీ సే ఓకే అని చెప్పండి. అన్ని సెలెక్షన్ లో ఉంటాయి, మీరు సింపుల్ గా ఓకే చెప్పేసేయండి. ఇక్కడ యాడ్ ఇన్స్ లో ఇంకా ఇవన్నీ రిమూవ్ చేయాల్సిన పని లేదు. ఓకే, సింప్లీ ఓకే. నౌ నెక్స్ట్ ఇది చేసిన తర్వాత నౌ గో ఫర్ డేటా. మన టూల్ బార్స్ లో డేటాకి వెళ్ళండి. డేటాలో గెట్ డేటా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఫ్రమ్ ఫైల్, ఫ్రమ్ డేటా, ఫ్రమ్ అజూర్ ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ బిఫోర్ దట్ లాంచ్ పవర్ క్వరీ ఎడిటర్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మన పవర్ క్వరీ ఎడిటర్ అనేది ఇక్కడ లాంచ్ అయిపోతుంది. ఓకే, ఒక 2 seconds టైం తీసుకుంటుంది. దిస్ ఈస్ పవర్ క్వరీ ఎడిటర్. ఓకే, ఇక్కడ డేటా ట్రాన్స్ఫార్మ్స్ ఎలా చేస్తారు, మేనేజ్ చేయడం, మర్జ్ చేయడం, అపెండ్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ చూద్దాం, కంటిన్యూషన్ చూద్దాం. బిఫోర్ దిస్ వన్ మనం డేటా సోర్సెస్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ తెచ్చుకుంటాం కదా. సో ఈ డేటాలో గెట్ డేటా తీసుకోండి. గెట్ డేటాలో ఫ్రమ్ ఫైల్ అంటే వి క్యాన్ ఇంపోర్ట్ ద డేటా ఫ్రమ్ అనదర్ ఎక్సెల్ ఫైల్. ఫస్ట్ ది from another Excel workbook we can import the data. Next, from file, from a text నుంచి కూడా మనం డేటాని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆ టెక్స్ట్ కానీ CSV అంటే కామా సెపరేటెడ్ వాల్యూస్ అని అంటారు, ఇవి డీలిమిటర్ వాల్యూస్. ఇక్కడ నుంచి కూడా మనం డేటాని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ XML ఫైల్స్, JSON, నెక్స్ట్ PDF ఫైల్స్, ఫ్రమ్ ఎనీ ఫోల్డర్, ఫ్రమ్ SharePoint ఫోల్డర్, ఇవన్నీ ఫైల్ రిలేటెడ్ డేటా సోర్సెస్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఇస్ ద డేటాబేసెస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ నుంచి కూడా మనం డేటాని ఇక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ SQL సర్వర్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్. ఓకే, నెక్స్ట్ ఒరాకిల్ నుంచి IBM DB2, MySQL, PostgreSQL, Sybase, ఓకే, SAP HANA, ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్ గా ఇంకొక డేటా సోర్స్ నుంచి ఎక్సెల్ కి డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత
ఫ్రమ్ అజూర్ రిలేటెడ్ డేటాను కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రమ్ ద పవర్ ప్లాట్ఫామ్స్, డేటా ఫ్లోస్, ఆన్లైన్ సర్వీసెస్ లైక్ షేర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ నుంచి కూడా డేటా. ఫ్రమ్ అదర్ సోర్సెస్ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఓడిబిసి కనెక్షన్స్, ఓపెన్ డేటాబేస్ కనెక్షన్స్ తో కూడా మనం డేటాని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ OLDB కనెక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మర్జ్ అండ్ అపెండ్, ఇవన్నీ మనం ఇక్కడ చేసే డేటా సోర్సెస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ మీకు ఫ్రమ్ సింపుల్ గా ఫ్రమ్ వన్ డేటాబేస్ లైక్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ జస్ట్ చూపిస్తారు. ఎందుకంటే మన SQL చెప్పినా కూడా అది కొంచెం డిఫరెంట్ అవుతుంది. SQL తెలిసిండాలి. సో మైక్రోసాఫ్ట్ యాక్సెస్ లో డేటా సింప్లీ ఇంపోర్ట్, అక్కడ ఉండే టేబుల్ మనకి ఇక్కడికి యాడ్ అయిపోతుంది అండ్ డైరెక్ట్లీ ఇట్ విల్ యాడెడ్ టు ద పవర్ క్వెరీ ఎడిటర్ అనమాట. ఓకే, నౌ వెయిట్. సో డేటాబేస్ ఎంత ఎస్టాబ్లిష్ అయిపోయింది, అందులో ఉంచున్న డేటా, ఆ డేటాబేస్ లో ఉన్న టేబుల్స్, ఏమైనా క్వరీస్, రిలేటెడ్ రిలేషన్స్ ఏదున్నా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఒక శాంపుల్ చిన్నది ఒక డేటాబేస్ ఉంది స్టూడెంట్, ఈ స్టూడెంట్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఒక చిన్న శాంపుల్ అంతే. నౌ ఆ డేటాని లోడ్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా డేటా ఇక్కడ ఎక్సెల్ లోకి లోడ్ అయిపోతుంది. నౌ అబ్జర్వ్, చూడండి ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్న 1 రో ఉంది, అక్కడ ఏదో ఒక రో ఉన్న ఆ రో ఇక్కడికి లోడ్ అయిపోవడం. లోడ్ అంటే వితౌట్ ఎనీ చేంజెస్ ఆటోమేటికల్లీ యూ హ్యావ్ ఇంపోర్టెడ్ ద డేటా టు ద ఎక్సెల్. అది డేటాని ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. నౌ సే సేమ్ థింగ్, గెట్ డేటా ఫ్రమ్ డేటాబేస్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ తీసుకున్నాం కదా, యాక్సెస్. సపోజ్ ఇక్కడ ఏమన్నా ఉంటే చూస్తాను వేరే డేటా. ఇప్పుడు మనము డేటాని ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ఒక టేబుల్లో డేటా ఉందా, లోడ్ అంటే అర్థం ఏంటంటే డేటా డైరెక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ ఎక్సెల్ షీట్ లోకి మనకు వచ్చేసింది. ట్రాన్స్ఫార్మ్ డేటా చేస్తే ఏమవుతుందంటే మనకి కొన్ని స్పెషల్ పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వి క్యాన్ డూ సంథింగ్, మన డేటాని ఇక్కడ చేయొచ్చు అనమాట. ఇది ట్రాన్స్ఫార్మ్ డేటా ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. డేటా ఇలాగా మనకి పవర్ క్వెరీ ఎడిటర్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది డిఫరెన్స్. లోడ్ ద డేటా అంటే డైరెక్ట్ గా ఎక్సెల్ షీట్ లోకి లోడ్ అయిపోయింది. కానీ మనం ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే అప్ డైరెక్ట్లీ సీ ఆ టేబుల్, ఆ డేటాబేస్ విచ్ ఇస్ ఇన్ ద అనదర్ డేటా సోర్స్ లైక్ యాక్సెస్, అదే మనకి ఇక్కడ పవర్ క్వెరీ ఎడిటర్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత వీ క్యాన్ డూ సంథింగ్. ఆ ఎక్స్ట్రాక్షన్స్, లోడింగ్స్ ఏం చేద్దామో అది ఇప్పుడు చెప్తాను. వన్స్ we transform the data, once we load the data from another data source, మనం ఏమేం చేయొచ్చు అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో దట్ యూ కెన్ బికమ్ ద మాస్టర్ ఇన్ పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే, సో వీఆర్ డిస్కసింగ్ దీస్ థింగ్స్. ఓకే, సో చూసారు కదా డేటాని మనం పవర్ క్వెరీ ఎడిటర్ ఎలా ఓపెన్ చేయొచ్చు, నార్మల్ గా ఎక్సెల్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు చూసాం. నౌ లెట్ us see the workflow of the power query extractions, connections, transformations and loading the data. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూద్దాం. నౌ ఒక్కసారి ఎక్సెల్ వర్క్ బుక్ లోకి వెళ్ళిన తర్వాత నావిగేట్ టు డేటా యాజ్ ఐ షోన్ నౌ, గెట్ డేటా ఫ్రమ్ ఫైల్ ఫ్రమ్ వర్క్ బుక్, ఇది తీసుకోండి. సో ఇలా తీసుకుంటే ఏంటి అంటే వి డిసైడ్ టు సెలెక్ట్ ద డేటా ఫ్రమ్ ఏ వర్క్ బుక్, ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి తీసుకున్నట్టు అవుతుంది. అండ్ ప్రివ్యూ ద డేటా, ఇఫ్ యు ఆర్ ఓకే దెన్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, లోడ్ అని యూజ్ చేస్తూ ఉంటే డేటా డైరెక్ట్ గా ఎక్సెల్ లోకి వచ్చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ యూ సే ట్రాన్స్ఫర్, అప్పుడే మీకు పవర్ క్వెరీ ఎడిటర్ అని ఓపెన్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ ఓడ్. ఓకే, అందుకే ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ ద డేటా ఇట్ విల్ గో టు ద పవర్ క్వెరీ ఎడిటర్, ఆర్ ఇఫ్ యూ లోడ్ తీసుకుంటే డైరెక్ట్ ఇట్ విల్ లోడ్ టు మెయిన్ ఎక్సెల్ వర్క్ బుక్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఓకే, నెక్స్ట్ వన్ CSV ఫైల్స్ కావాలి అంటే సేమ్ డేటా, గెట్ డేటా ఫ్రమ్ ఫైల్, ఫ్రమ్ టెక్స్ట్ ఆర్ CSV కాన్సెప్ట్ చూసాం కదా, అలా ఓపెన్ చేయొచ్చు. నువ్వు ఇలా తీసుకుంటే ఏంటి అంటే ఇట్ కెన్ బ్రౌజ్ ద ఫైల్ లొకేషన్ అండ్ ప్రివ్యూ ద డేటా బిఫోర్ ఇంపోర్టింగ్, దెన్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా ఇన్ టు పవర్ క్వెరీ ఎడిటర్. అఫ్ కోర్స్ లోడ్ చేస్తే డైరెక్ట్ గా ఎక్సెల్ వర్క్ బుక్. నౌ యూ క్యాన్ కంబైన్ మల్టిపుల్ ఫైల్స్ ఆల్సో. సింగిల్ ఫైల్ అనే కాదు, మనం డిఫరెంట్ ఫైల్స్ డిఫరెంట్ కూడా కంబైన్ చేసుకొని వీ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ కాలమ్స్ ఆర్ రోస్ అండ్ దెన్ వీ క్యాన్ లోడ్ దెమ్. ఇది హౌ క్యాన్ వి ఎక్స్ట్రాక్ట్ ద డేటా అనేది. ఓకే, నౌ వెబ్ డేటా కావాలంటే సేమ్ యూజ్ ద డేటా, గెట్ డేటా ఫ్రమ్ వెబ్ తీసుకుంటున్నామంటే ఇన్పుట్ ఫ్రమ్ URL అండ్ ఇట్ విల్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద వెబ్ పేజెస్. ఓకే, అండ్ ఇది
పర్టికులర్ గా పుల్లింగ్ ద డేటా ఫ్రమ్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్, న్యూస్ అప్డేట్స్, లేటెస్ట్ గా ఉండేది ఏదైనా సరే మనకి ఇక్కడ డేటా ఫ్రమ్ ద వెబ్ వస్తుంది. దట్ ఈస్ గెట్టింగ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వెబ్ డేటా. నౌ ఇదంతా కూడా ఒకసారి ఎక్సెల్ లో మీకు ఇందాక చూపించాను కదా, ఇప్పుడు స్పెషల్ గా ఈవీ మనం తీసుకుంటాము. అది ఎలా చేయాలి ఏంటి అని ఒకసారి ఎక్సెల్ కి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఓకే, Now let us see how can we import the data. So open the Excel sheet. Now click on data, get data from file, from Excel workbook. At first we are opening just, that is we are importing only Excel workbook. So మీకు కావాల్సిన Excel workbook select చేసుకోండి, file name. Automatically it will open the Excel workbook data. So here the navigator has opened. ఇక్కడ నావిగేటర్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఏ ఫైల్ నుంచి అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నామో ఆ ఫైల్ ఆటోమేటిక్గా వస్తుంది. సెలెక్ట్ చేసుకొని అండ్ క్లిక్ ఆన్ లోడ్ పైన క్లిక్ చేసేయండి. ఓకే, హియర్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీటా ఆర్ న్యూ వర్క్ షీటా అంటుంది. మీ ఇష్టం, మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటే డేటా అంతా ఇలాగా వర్క్ షీట్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇది సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ లోడింగ్ ద డేటా ఫ్రమ్ అనదర్ ఎక్సెల్ వర్క్ షీట్ డేటా. ఇలా మనం డేటాను అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇదే డేటాని మల్టిపుల్ ఫైల్స్లో ఉంటే కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఆ పాయింట్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇది నాది ఒక ఫైల్. ఈ ఫోల్డర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఫైల్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను అక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే సేమ్ కాన్సెప్ట్, గో ఫర్ డేటా, గెట్ డేటా ఫ్రమ్ ఫైల్. మీరు కొంచెం కిందికి వస్తే ఫ్రమ్ ఫోల్డర్ ఉంటుంది. క్లిక్ ఆన్ ఫ్రమ్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఆ ఫోల్డర్లో ఓపెన్ చేస్తే అందులో ఉన్న ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో నుంచి మీకు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ మనం ఇక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మోర్ దాన్ వన్ ఫైల్ని కూడా మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను డేటా అంతా 2 డిఫరెంట్ ఫైల్స్ నుంచి. ఇదిగో, సో డిఫరెంట్ ఫైల్స్. ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మీరు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ క్లిక్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఎంటైర్ డేటా క్లియర్గా ఉంది. ఆ డేటాని మోడిఫికేషన్స్, ఎనీథింగ్ వీ క్యాన్ డూ. సో లైక్ దిస్ వీ క్యాన్ ఈవెన్ ఎక్స్ట్రాక్ట్ మల్టిపుల్ ఫైల్స్ ఫ్రమ్ ఏ ఫోల్డర్. ఇదిగోండి, ఇలా మల్టిపుల్ ఫైల్స్ అన్నీ మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే హౌ క్యాన్ వి లోడ్ ఆర్ హౌ క్యాన్ వి ట్రాన్స్ఫర్ ద డేటా ఇన్ టు ద పవర్ క్వరీ ఎడిటర్. మొత్తం డేటా అంతా క్లియర్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మోడిఫికేషన్స్ ఏం చేయొచ్చు, ఏం క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు మనం నెక్స్ట్ చూడొచ్చు. అట్ ప్రెసెంట్ సీ దిస్ ఇస్ ద డేటా, ఎంటైర్ డేటా వచ్చింది. ఒకసారి చూడండి, ఈ ఫిల్టర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ కేమ్. ఓకే, so this is the way how can we extract the data from another files. Okay, so that is from text files and from the Excel worksheet. Suppose from the database, special Power Query connects to various databases including SQL Server, Access and Oracle. మనం MS Access కూడా మీకు ఒక శాంపుల్ చూపించాను మీకు. ఓకే, అండ్ దిస్ ఈస్ అలోయింగ్ ద డేటా ఎక్స్ట్రాక్షన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ద డేటా. ఇది ఫ్రమ్ ద డేటా బేసెస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని అంటే చేసుకోవడం. SQL Server, Excel and Access చేస్తాం. ఓకే, నౌ కనెక్టింగ్ ద SQL Server database ఎలా చేయాలంటే we need the SQL Server of course. నెక్స్ట్ సర్వర్ నుంచి అప్రోప్రియట్ డ్రైవర్ ఇన్స్టాలేషన్ మన సిస్టమ్ లో ఉండాలి, అప్పుడే అది ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ బిల్డ్ ద ఎక్సెల్ అదర్ మైక్రోసాఫ్ట్ టూల్స్ లైక్ పవర్ BI ఆల్సో. అంటే ఆ SQL Server డేటాబేస్ నుంచి మనం డేటాబేస్ తీసుకోవాలంటే మనకి సిస్టమ్ లో ఇన్స్టాల్ అయి ఉండాలి, SQL ఉండాలి. ఓకే, స్టెప్స్. పవర్ క్వరీ ఎడిటర్ లోకి వెళ్ళాక డేటా, గెట్, ట్రాన్స్ఫార్మ్ డేటా. మీకు స్టార్టింగ్ లోనే వ్యూ చూపించాను, అందుకే ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, తర్వాత ఫ్రమ్ ద డేటాబేస్, ఫ్రమ్ SQL Server డేటాబేస్ నుంచి మీ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కనెక్షన్ టు ద సర్వర్ కి కనెక్షన్ తీసుకునేటప్పుడు ఏంటి అంటే అక్కడ సర్వర్ నేమ్ కానీ IP అడ్రస్ కానీ ఏదన్నా ఉంటుంది, ఆ సర్వర్ నేమ్ మనకి కావాలి, అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ ద డేటాబేస్ విచ్ యూ వాంట్ టు కనెక్ట్ టు. ఒకసారి మనం SQL లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మీ డేటాబేసెస్ ఉంటాయి కదా, మీకు ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ అక్కడ కనెక్ట్ చేసుకోండి. నౌ చూస్ బిట్వీన్ ద విండోస్ అథెంటికేషన్, దట్ ఈస్ SQL Server అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఏమన్నా ఇంపార్టెంట్ అక్కడ ఏమన్నా ఉంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి అండ్ సింపుల్ సే ఓకే, సో దట్ వీ కెన్ కనెక్ట్ ద SQL టు ద అవర్ పవర్ క్వరీ ఎడిటర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టేబుల్ తీసుకున్న తర్వాత హౌ క్యాన్ వి కనెక్ట్ ద టేబుల్.
టేబుల్లో డేటాబేసెస్ SQL కి వెళ్తే SQL ఐడి అని వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ టేబుల్స్ ఉంటాయి, వ్యూస్ ఉంటాయి. సో మీకు వ్యూ కావాలా, టేబుల్ కావాలా అని సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ ద ప్రివ్యూ ద డేటా అండ్ ఇఫ్ యూఆర్ సే ఓకే దెన్ లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. సో లైక్ దిస్ వీ క్యాన్ కనెక్ట్ అవర్ పవర్ క్వరీ ఎడిటర్ టు SQL ఆల్సో. ఓకే, తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసినామా, నౌ పవర్ క్వరీ ఎడిటర్ కి వెళ్ళిన తర్వాత వీ క్యాన్ అప్లై ద ఫిల్టరింగ్, సార్టింగ్, adding columns, and we can do many calculations. So like this we can connect the SQL server to our Power Query editor. Now ఇది కూడా మీకు ఒక్కసారి ఎక్సెల్ లోకి వెళ్ళి మళ్ళీ ఒక పాయింట్ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు స్పెషల్ గా SQL సర్వర్ ఒకటే చూపిస్తాను. ఓకే, సార్ సేమ్ థింగ్ డేటాలోకి వచ్చి గెట్ డేటా. నౌ ఇన్ దిస్ ఫ్రమ్ డేటాబేస్ నౌ SQL సర్వర్ ఉంది. ఓకే, ఈ మై SQL సర్వర్ వెళ్ళి అది కనెక్ట్ అవుతుంది అనమాట. MySQL సర్వర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సర్వర్ నేమ్ మీది ఏది ఉంటే అది ఇవ్వండి. సర్వర్ నేమ్ డేటాబేస్ అని ఉంటుంది, ఇది ఆప్షనల్. అంటే మీకు ఆల్రెడీ తెలిసింది ఉంటే డేటాబేస్ తీసుకోండి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ గా ఇక్కడే కమాండ్ రాయొచ్చు, ఇక్కడ ఒక క్వరీ కూడా రాయొచ్చు ఆఫ్ SQL. ఓకే, సో ఆ డేటాబేస్ తీసుకొని సపోజ్ స్టూడెంట్ ఎంప్లాయీ ఉంటే ఎంప్లాయీ డేటాబేస్ రాసేసి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్వరీ వాట్ ఎవర్ యూ రిక్వైర్డ్ ఆ క్వరీ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఇవి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ లో ఉంటాయి. ఆఫ్టర్ దట్ సింపుల్ సే ఓకే. ఓకే చేసేసి ఇట్ విల్ కనెక్ట్ మన SQL డేటాబేస్ సర్వర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. వెయిట్ చేయాలి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సర్వర్ డేటాబేస్ కదా, సర్వర్ కి కనెక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం తీసుకుంటుంది. సో ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత విండోస్ యూజ్ మై కరెంట్ కండిషన్ అంటే ఆటోమేటిక్ గా అదే తీసుకుంటుంది. లేదా ఆల్టర్ గా మీకు ఏమన్నా ఉంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ సపరేట్ గా ఉంటే యూ కెన్ గో ఫర్ యూజర్ నేమ్ అండ్ యువర్ పాస్వర్డ్. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఇవ్వచ్చు. ఇది SQL డేటాబేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్. కొన్ని మైక్రోసాఫ్ట్ అకౌంట్స్ ఉంటాయి, అది కూడా సైన్ ఇన్ అవ్వచ్చు. ఓకే, ఇలా 3 ఆప్షన్స్ తీసుకొని ఇఫ్ యూ కనెక్ట్ ఇట్ ఆటోమేటికల్ గా SQL లో ఉండే డేటా ఎక్సెల్ లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. లైక్ దిస్. సో వన్స్ వి ట్రాన్స్ఫార్మ్ ద డేటా, ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ యూజ్ చేసిన తర్వాత వీ క్యాన్ డూ సమ్ డేటా మ్యానిపులేషన్ ఆప్షన్స్. సపోజ్ పివట్ కాలమ్ చేయొచ్చు, అన్పివట్ కాలమ్స్ చేయొచ్చు, గ్రూప్ బై చేయొచ్చు, డేటా ఫార్మాట్ చేయొచ్చు, డేటా క్లీనింగ్, డేటా రీషేపింగ్, ఇవన్నీ కూడా చేయొచ్చు వన్స్ వి ట్రాన్స్ఫార్మ్ ద డేటా. ఓకే, ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ యూజ్ చేసిన తర్వాత ఇవన్నీ చేసే కాన్సెప్ట్స్. ఇది ఇక్కడ డిస్కస్ చేసేదానికన్నా ఎక్సెల్ లోకి డేటా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని హౌ క్యాన్ వి డూ సమ్ ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా మీద ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి మ్యానిపులేషన్స్ చేయొచ్చు అక్కడే చూద్దాం. ఓకే, సో డేటా అంతా ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ ద డేటాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను స్ప్లిట్ ద కాలమ్ తీసుకున్నాను. ఓకే, సో వీ క్యాన్ స్ప్లిట్ ద కాలమ్ ఇట్ సెల్ఫ్. సెలెక్ట్ చేసుకొని కాల్స్ అంతా చూపిస్తున్నారు. సింపుల్, మీకు ఏ కాలం కావాలంటే ఆ కాలం సెలెక్ట్ చేసుకొని అలా వీ క్యాన్ స్ప్లిట్ ద కాలమ్స్. ఓకే, చూడండి ఒకసారి మనకి ఇండికేషన్ చేస్తుంది ఏ కాలం కావాలంటే ఆ కాల్ అండ్ ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ కూడా మనం ఇలా ఈజీగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ప్రాసెస్. సో ఆన్ ద కాలమ్స్ వీ క్యాన్ చేంజ్ ఎనీథింగ్, వీ క్యాన్ ట్రాన్స్ఫర్మ్ ఎనీథింగ్ అండ్ ఈవెన్ వీ క్యాన్ రీనేమ్ ద కాలమ్ నేమ్స్ ఆల్సో. ఇవన్నీ రిగార్డింగ్ ద కాలమ్స్. ఓకే, ఇది మనం కాలమ్స్ వైజ్ చేస్తున్నాం. చూడండి, బ్లాంక్ రోస్, బ్లాంక్ కాలమ్స్ ఉన్నా కూడా డిలీట్ చేసేసేయచ్చు. అలా కాలమ్స్ అన్ని పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. సో వీ కెన్ రిమూవ్ ద బ్లాంక్ రోస్ అండ్ బ్లాంక్ కాలమ్స్ అండ్ డేటా అంతా కూడా క్లియర్ గా ఉంటుంది. ఈవెన్ వీ కెన్ రిమూవ్ ద డూప్లికేట్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, so like this we can do anything. కాలమ్స్ పైన వర్క్ చేసాం కదా. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ గ్రూప్ బై, సో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, మీకు క్లిక్ చేసుకోండి గ్రూప్ బై. ఆన్ వాట్ బేసిస్ యూ వాంట్ టు మేక్ ఏ గ్రూప్ బై అది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రూప్ బై తీసుకోవచ్చు. డైరెక్ట్ గా మీరు ఆ కాలమ్ నేమ్ అక్కడ రాసేయండి, ఆటోమేటిక్ గా వీ క్యాన్ గ్రూప్ బై. ఈవెన్ సమ్ కౌంట్ ఏదైనా ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు ఆన్ దట్ కాలమ్.
So like this we can make the group by operation here. ఒకసారి ఆపరేషన్స్ అన్ని చాలా ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ వెళ్తే మరి క్లాస్ ఎక్కువ అవుతుంది. సో గ్రూప్ బై ఆప్షన్స్, కాలమ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా చేద్దాం. ఆఫ్టర్ దట్ మనం నెక్స్ట్ మన కాలమ్స్ని ఫిల్టర్స్ కూడా చేసుకోవచ్చు. సో యూ కెన్ గో ఫర్ ఫిల్టరింగ్ ఆల్సో. గ్రూప్ బై రిమూవ్ చేసేసి ఇంకొక ఆపరేషన్ ఇంకొకసారి చేస్తాం. గ్రూప్ బై లైక్ సమ్ ఆఫ్ ద సిటీ, లైక్ దిస్ వీ క్యాన్ మేక్ ద గ్రూప్ బై and even we can make the filters, even we can make the column wise everything. ఒక్కసారి ఆపరేషన్ అంతా ఒక్కసారి అలా ఒక గ్లాన్స్ వేసేసి చూడండి. ఓకే, now once we transform the data, we can explore the capabilities of some Power Query. ఆ capabilities ఏంటి, how can we do it చూడండి. First one is we can merge and append the data. So merge means merging two or more tables with common columns, or append the table which can create a largest data set. Okay, అపెండ్ చేసేటప్పుడు ఏంటి అంటే మల్టిపుల్ సోర్సెస్ అంటే యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ అపెండ్ చేస్తున్నప్పుడు వీ కెన్ యూస్ ద వి స్టాక్ ఇన్ ఎక్సెల్ ఫంక్షన్స్ ఆల్సో. ఓకే, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు మేనేజ్ ద డేటా ప్రాజెక్ట్స్ అండ్ వీ కెన్ మేక్ ద అప్డేట్స్ ఇన్ దట్. సో ఇలా చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ ద టేబుల్స్. టేబుల్ దగ్గరికి వెళ్ళినాక మనకి అపెండ్ కదా చేయాలి. సో హోమ్ ట్యాబ్ లో అపెండ్ క్వరీస్ అని కనిపిస్తుంది. క్లిక్ ఆన్ అపెండ్ క్వరీస్, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు అది కూడా మీకు ఎక్సెల్ లోకి వెళ్ళి ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని ఫస్ట్ నేను మీకు ఒక్కసారి ఎలా క్లిక్ చేయాలి ఏంటి అనే స్టెప్స్ చెప్పి ఎక్సెల్ లోకి వెళ్ళి చూపిస్తున్నాను. ఇది కూడా అక్కడికే వెళ్ళి ఒకసారి ఎక్సెల్ లో హౌ కెన్ వి అపెండ్ ద డేటా, అపెండ్ చేశాక డేటా ఎలా యాడ్ అవుతుందో చూద్దాం. ఓకే, Here we can append different types of database. We can select the required databases and append the column of second database to the first database, as shown here. సో ఇప్పుడు చూసారు కదా డేటాని అపెండ్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఒక ఆప్షన్ మనకు ఉండేది మర్జ్. సో మర్జ్ ఈస్ నథింగ్ బట్ కంబైనింగ్ ద టూ డిఫరెంట్ టేబుల్స్ విత్ ఎ కీ కాలమ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఐడి. ఓకే, సో టూ కాలమ్స్ అంటే టూ డేటా బేసెస్ లో సేమ్ కాలమ్ ఉంటే ఆ కాలమ్ బేస్ పైన ఆ టూ డేటా బేసెస్ ని మనం మెర్జ్ చేసుకోవచ్చు. నౌ ఇంపోర్ట్ టూ టేబుల్స్ ఫస్ట్ టు ద పవర్ క్వరీ. ఎందుకంటే మెర్జ్ అంటే కంపల్సరీ మోర్ దాన్ వన్ డేటా బేస్ ఉండాలి కాబట్టి టూ డేటా బేసెస్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ బేస్ టేబుల్ అంటే పేరెంట్ టేబుల్ అయితే చూడండి అది ఫస్ట్ తీసుకోండి, సెకండ్ టేబుల్ సెకండ్ తీసుకోండి. దెన్ గో ఫర్ హోమ్ ట్యాబ్, మెర్జ్ క్వరీస్. అపెండ్ దగ్గర కిందే ఉంది చూడండి మెర్జ్ క్వరీస్, అక్కడ మెర్జ్ క్వరీస్ క్లిక్ చేయండి. నౌ సెలెక్ట్ ద అనదర్ టేబుల్, నెక్స్ట్ టేబుల్ కూడా క్లిక్ చేసుకుంటాం. కామన్ కాలమ్ ఉండేది తీసుకొని అండ్ వీ క్యాన్ మెర్జ్. ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ వీ క్యాన్ జాయిన్ ద టూ డేటాబేసెస్. సో ఈ మెర్జ్ డేటాబేసెస్ నథింగ్ బట్ కంబైనింగ్ టూ డేటాబేసెస్ డిపెండింగ్ అపాన్ వన్ కామన్ కాలమ్ నేమ్. ఓకే, ఇప్పుడు ఈ మెర్జ్ డేటాబేసెస్ చేసిన తర్వాత ఎక్స్పాండ్ చేయడం కోసం రైట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఎక్స్పాండ్ అని ఒక సింబల్ కనిపిస్తుంది, అక్కడ ఎక్స్పాండ్ చేసుకోండి. నౌ నెక్స్ట్ చూస్ ద కాలమ్స్ యూ వాంట్ టు ఎక్స్పాండ్. అంటే ఏమేమి దీనికి యాడ్ చేయాలో అవి తీసుకొని వాటి రెండింటిని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్టినాను అలా ఎక్స్పాండ్ చేయొచ్చు. నో ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఎక్సెల్ లోకి వెళ్ళి హౌ కెన్ వి మెర్జ్ ద డేటా కూడా చూద్దాం. ఓకే, Select the columns you want. To merge as shown here, we can merge different databases depending upon unique field name. You can see the process.
Now చూసారు కదా, how can we mesh the data, how can we append the data, how can we transform, how can we load. కొన్ని key tips చెప్తాను. బికాస్ యాజ్ ఎ పవర్ క్వరీ యూజర్స్ ఈ కీ టిప్స్ తెలిసాయి అనుకోండి, మీరు ఇంకా బెటర్ గా ఎక్సెల్ ని ఇంకా బాగా యూజ్ చేసుకొని యూ కెన్ బికమ్ ద మాస్టర్స్. లెట్ us డిస్కస్ అబౌట్ ద కీ టిప్స్. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఈ ఇంపార్టెంట్ టిప్స్ ద్వారా మనం చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయకుండా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ క్వరీ రాసేటప్పుడు ఎప్పుడు కూడా నేమ్ యువర్ క్వరీ స్టెప్స్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. వెన్ యూ అప్లై ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఆటోమేటికల్ గా చేంజ్ టైప్, ఫిల్టర్ రోస్ ఇవన్నీ వస్తాయి కదా, అప్పుడు డేటాని క్వరీని సింపుల్ గా ఈజీగా ఫాలో అవుతూ డేటా షేరింగ్ విత్ అదర్స్ చాలా నీట్ గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ టిప్ ఈస్ నేమ్ యువర్ క్వరీ స్టెప్స్. సెకండ్, మినిమైజ్ ద డేటా ఫర్ పర్ఫార్మెన్స్. ఓకే, డేటా తీసుకోవడానికి మినిమైజ్ చేసుకోండి. కాలమ్స్, రోస్, లార్జ్ డేటా సెట్స్ లేకుండా సింపుల్ గా అన్నెసరీ కాలమ్స్, అన్నెసరీ రోస్ రిమూవ్ చేసి మంచిగా డేటాని పెట్టుకోండి. ఓకే, so that Power Query performs the better and we can manage smaller data sets during the transformations. Okay, so our second tip is minimize the data for performance. Next, use the query folding. ఇక్కడ మన ఏంటి అంటే query pushes the transformations to the data source, right? So faster process జరగడం కోసం use the query folding. Suppose for data sources like SQL Server, transferring the data, improving the performance, we can push our Power Query. So our third tip is use your query foldings. Okay, next, ఈ క్వరీస్ అన్ని తీసుకున్నాక నౌ కీప్ యువర్ క్వరీస్ ఆర్గనైజ్డ్. నీట్ గా ఆర్గనైజ్ చేసుకోండి క్వరీస్ ని, ఆ ఫోల్డర్స్ కరెక్ట్ గా పెట్టుకోండి సో దట్ ఇట్ క్యాన్ రిమూవ్ యువర్ కాంప్లెక్సిటీ. నెక్స్ట్, హ్యాండిల్ ద ఎర్రర్స్ వెరీ గ్రేస్ఫుల్లీ. సపోజ్ ఎర్రర్ వచ్చినా కూడా వీ క్యాన్ రీప్లేస్ దట్ ఎర్రర్. ఆ ఫీచర్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది వైల్ మేనేజింగ్ ద డేటా. సో వైల్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఆర్ వైల్ మేనేజింగ్ ఆర్ వైల్ అపెండింగ్ ఏదైనా కరెక్షన్ చేసేటప్పుడు సపోజ్ మీకు ఎర్రర్స్ వచ్చినా రీప్లేస్ దట్ ఎర్రర్స్ అండ్ మేనేజ్ యువర్ ఎర్రర్స్ సో దట్ ఆ లాజికల్ కండిషన్స్ ఏవి కూడా ప్రాబ్లమాటిక్ గా ఉండకూడదు. నౌ నెక్స్ట్ టిప్ ఈస్ హ్యాండిల్ ద ఎర్రర్స్ వెరీ గ్రేస్ఫుల్లీ. నౌ నెక్స్ట్ వన్ ఈస్ క్వాలిటీ కంట్రోల్ చెక్. Okay, quality control is very important because ఈ query processing చేసేటప్పుడు we can have the black box implementation. So to understand it, we need to build some functions. అప్పుడు ఆ query checks చేసేటప్పుడు ఏంటి అంటే data can facilitate very correct and sample of the Power Queries will give the correct results. So next tip is quality control check is very important. Next one is data format errors. ఈ డేటా ఫార్మాట్ ఎర్రర్స్ ఏం చేస్తాయంటే సపోజ్ ఏదైనా ఇష్యూ లైక్ డేటా టైప్స్ పైన మీరు అక్కడ ఇంటిజర్ ఇచ్చింటారు, ఇక్కడ ఇంకోటి ఇచ్చింటారు, వాల్యూస్ మిస్ మ్యాచ్ అయినాయి, అప్పుడు ఈ డేటా ఫార్మాట్ ఎర్రర్ అనేది ఇష్యూ అనేది వస్తుంది. సో ఎట్ ఫస్ట్ అలా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ చెక్ ద డేటా టైప్స్. డేటా టైప్స్ కరెక్ట్ గా ఇచ్చారా లేదా అని చెక్ చేయండి. స్పెషల్లీ టెక్స్ట్ ఇచ్చి నెంబర్ రాయడం, నెంబర్ ఇచ్చి టెక్స్ట్ రాయడం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ చెక్ ద డేటా టైప్. ఆఫ్టర్ దట్ హ్యాండిల్ ద మిస్ మ్యాచింగ్ వాల్యూస్ ఎక్కడ మిస్ మ్యాచ్ అయినాయో ఒకసారి చెక్ చేసుకొని చూడండి. నెక్స్ట్, కన్వర్ట్ సపోజ్ ఇఫ్ నెసెసరీ కన్వర్ట్ టెక్స్ట్ టు ద నెంబర్స్. నెక్స్ట్, హ్యాండిల్ ద డేట్ అండ్ టైమ్ ఫార్మాట్స్. ఇక్కడే మనకు ప్రాబ్లం వచ్చేది. ఓకే, సో హ్యాండిల్ యువర్ డేట్ అండ్ టైమ్ ఫార్మాట్స్. Clean your data source so that the data source should be very clean and consistent. Next, use the formula bar so that we can edit all the coding directly. So, ivi koni tips meeku ivvadam, and this is about the class today. I hope you learned everything here and become the masters in SQL. Okay, all the best and thank you. So చూసారు కదా క్లాస్, హౌ కెన్ వి ట్రాన్స్ఫర్ ద డేటా, హౌ కెన్ వి కనెక్ట్ ద డేటా, వర్క్ ఫ్లో ఆఫ్ ద డేటా. నెక్స్ట్, ఈ కనెక్షన్స్ చేసిన తర్వాత ఇఫ్ నెసెసరీ హౌ కెన్ వి అప్ అండ్ మెర్జ్, ఈవెన్ డేటాను ఎలా మెర్జ్ చేసిన తర్వాత ఎలా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు, ఇవన్నీ చూసారు. ద థింగ్ ఈజ్ ఇవన్నీ మీరు ఎక్సెల్ ఇట్ సెల్ఫ్ లోనే చేసుకుంటారు. ఈ ఎక్సెల్లో చేసేటప్పుడు ఎక్స్ట్రా ఐడియా మీకు ఏముండాలంటే ఎస్క్యూఎల్ ఐడియా ఉండాలి. బికాస్ మినిమం ఒక హై గ్రేడెడ్ డేటాబేస్ మన దగ్గర ఐడియా ఉంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద డేటా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, ఎక్సెల్లో చేస్తున్న డేటాని కానీ ఎస్క్యూఎల్లో చేస్తున్న డేటాని కానీ నేను టూల్ యూజ్ చేసి చేయొచ్చు కదా అనొచ్చు. ఇట్స్ ఓకే, పవర్ బై టూల్ ఆర్ ఇంకా ఎనీ అనదర్ టూల్ మీరు యూజ్ చేసుకుని విజువలైజేషన్స్ చేయొచ్చు. ఓకే, కానీ ఇక్కడ ఇవాళ డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఎక్సెల్ క్యాన్ ప్రొవైడింగ్ స్పెషల్ పాయింట్ దట్ ఈస్ నథింగ్ బట్ పవర్ క్వెరీ టూల్. ఈ పవర్ క్వెరీ టూల్ ఎలా చేసుకొని హౌ కెన్ వి బికమ్ ఏ మాస్టర్ ఇన్ ద ఎక్సెల్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. ఓకే, నౌ
I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.